ఒక భారతీయ అమ్మాయి ఎంతో ఆనందంగా డాన్స్ చేస్తూ ఉంటుంది. ఆమె డాన్స్ చూసిన ప్రజలు చప్పట్లు కొడుతూ చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు. అప్పుడే ఒక పాకిస్తానీ అమ్మాయి బైక్ మీద అక్కడికి వస్తుంది. భారతీయ అమ్మాయి డాన్స్ చేయడం చూసి ఈర్ష్యతో మండిపోతుంది. వెంటనే ఆమె దగ్గరకు వెళ్ళి, "నువ్వు బాగా డాన్స్ చేసావు, కానీ నాతో డాన్స్ చేయగలవా?" అని ఛాలెంజ్ చేస్తుంది. వెంటనే భారతీయ అమ్మాయి డాన్స్ చేయడం మొదలుపెట్టింది. భారతీయులు "మన అమ్మాయి గెలుస్తుందని" అరుస్తున్నారు. పాకిస్తానీ అమ్మాయి కూడా డాన్స్ చేయడం మొదలుపెట్టింది. పాకిస్తానులు "మన అమ్మాయి గెలుస్తుందని" చెప్పి అరుస్తూ ఉంటారు. భారతీయ అమ్మాయి కాలు జారి పడిపోతుంది. దాన్ని చూసి పాకిస్తానీ అమ్మాయి బిగ్గరగా నవ్వుతూ ఆమెను ఎగతాళి చేస్తుంది. భారతీయ అమ్మాయి చాలా బాధపడుతుంది. అప్పుడు దుర్గాదేవి ప్రత్యక్షమై తన ఆశీర్వాదంతో భారతీయ అమ్మాయిని తిరిగి లేపుతుంది. భారతీయ అమ్మాయి మళ్ళీ తిరిగి డాన్స్ చేయడం మొదలుపెట్టింది. దేవత కోసం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి. ఒక భారతీయ అమ్మాయి ఎంతో ఆనందంగా డాన్స్ చేస్తూ ఉంటుంది. ఆమె డాన్స్ చూసిన ప్రజలు చప్పట్లు కొడుతూ చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు. అప్పుడే ఒక పాకిస్తానీ అమ్మాయి బైక్ మీద అక్కడికి వస్తుంది. భారతీయ అమ్మాయి డాన్స్ చేయడం చూసి ఈర్ష్యతో మండిపోతుంది. వెంటనే ఆమె దగ్గరకు వెళ్ళి, "నువ్వు బాగా డాన్స్ చేసావు, కానీ నాతో డాన్స్ చేయగలవా?" అని ఛాలెంజ్ చేస్తుంది. వెంటనే భారతీయ అమ్మాయి డాన్స్ చేయడం మొదలుపెట్టింది. భారతీయులు "మన అమ్మాయి గెలుస్తుందని" అరుస్తున్నారు. పాకిస్తానీ అమ్మాయి కూడా డాన్స్ చేయడం మొదలుపెట్టింది. పాకిస్తానులు "మన అమ్మాయి గెలుస్తుందని" చెప్పి అరుస్తూ ఉంటారు. భారతీయ అమ్మాయి కాలు జారి పడిపోతుంది. దాన్ని చూసి పాకిస్తానీ అమ్మాయి బిగ్గరగా నవ్వుతూ ఆమెను ఎగతాళి చేస్తుంది. భారతీయ అమ్మాయి చాలా బాధపడుతుంది. అప్పుడు దుర్గాదేవి ప్రత్యక్షమై తన ఆశీర్వాదంతో భారతీయ అమ్మాయిని తిరిగి లేపుతుంది. భారతీయ అమ్మాయి మళ్ళీ తిరిగి డాన్స్ చేయడం మొదలుపెట్టింది. దేవత కోసం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి.